ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి. పేరెంట్స్తో మాట్లాడినప్పుడు మటుకు పేరెంట్స్ కూడా చాలా షాక్ అయ్యారు అసలు. ఎందుకంటే వాళ్ళ అమ్మాయి గురించి వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే పాప 5th క్లాస్ నుంచి ఆల్మోస్ట్ 10th క్లాస్ దాకా గురుకుల పాఠశాలలోనే హాస్టల్లో ఉండి చదువుకున్న అమ్మాయి. నేను చాలా కాన్ఫిడెంట్ అమ్మాయి, అసలు సెన్సిటివ్ కాదు, దేనికి ఇలాంటి డిసిషన్ తీసుకునే అమ్మాయి కాదు అని పేరెంట్స్ చాలా ఎక్స్ప్రెస్ చేశారు. మాకు కూడా అర్థం కాలేదు. నేను కూడా ఫస్ట్ టైం ఏమో హాస్టల్లో ఫస్ట్ టైం జాయిన్ అయిందేమో హోమ్ సిక్నెస్ తోటి పాప ఇటువంటి నిర్ణయం తీసుకుంది అని నేను కూడా అనుకున్నాను. కానీ పేరెంట్స్తో మాట్లాడిన తర్వాత మటుకు అసలు నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను. అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, పాప ఏమైనా చెప్పుకోవాలనుకుందా, ఒక 2 days ఇంటికి వెళ్ళి వచ్చి ఉంటే బాగుండేదేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. మరి కాలేజ్, మన గురుకుల పాఠశాల మరి ఆ నియమాల ప్రకారము పిల్లలు జాయిన్ అయిన వాళ్ళని ఇమీడియట్గా పంపకూడదు అనుకున్నారో ఏంటో తెలియదు. కానీ కానీ ఒకటి చెప్పాలి ఏంటంటే, యంగ్స్టర్స్, చిన్నపిల్లలు కానీ అంటే స్పెషల్లీ యూత్ అంటే అడాలసెన్స్ ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఎన్ని సమస్యలు ఉంటాయో ఏంటో తెలీదు. ఎవ్రీ కాలేజ్లో, ప్రతి ఒక్క కాలేజ్లో అండ్ స్కూల్స్లో కంపల్సరీ కౌన్సిలర్స్ మటుకు ఉండాలి. కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పిల్లలకి, వాళ్ళకి మానసికంగా చాలా చెప్పుకోలేని ఎన్నో బాధలు కూడా ఉంటాయి. అంటే ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళకి అడాలసెన్స్లో చాలా ఇష్యూస్ ఉంటాయి కాబట్టి వాటన్నిటిని కూడా వాళ్ళకి కౌన్సిల్ చేసేదానికి కౌన్సిలర్స్ మటుకు కంపల్సరీ పెట్టాలి. గవర్నమెంట్ కాలేజెస్ కాదు, ప్రైవేట్ కాలేజెస్ అన్ని దగ్గర కూడా కౌన్సిలర్స్ కంపల్సరీ ఉండాలి. ఈరోజు కాలేజ్ విజిట్ చేస్తే కూడా అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ఎంత భయంతో ఉన్నారంటే, వాళ్ళందరితో నేను మాట్లాడినప్పుడు, మ్యామ్ మాకు చాలా భయంగా ఉంది, ఒక 3-4 days మేమందరూ ఇంటికి వెళ్ళేసి రావాలని ఉంది అని. నేను కూడా మరి వాళ్ళకి తెలియజేస్తున్నాను. అక్కడ ఉన్న పిల్లలు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళని ఒక 2-3 days అంటే బయట పంపిస్తే వాళ్ళకి ఆ వాతావరణ మార్పు వల్ల కొంచెం మళ్ళీ స్ట్రాంగ్ అయ్యి కాన్ఫిడెంట్గా అయ్యి వస్తారు. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత చిన్నపిల్లలు, మనకే పెద్దవాళ్ళము ఇన్సిడెంట్ని తీసుకోలేకపోతున్నాం, అలాంటిది చిన్నపిల్లలకి ఇంకా కష్టంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళని తల్లిదండ్రుల దగ్గరికి ఒక 1 week, ఒక 4-5 days పంపించి మళ్ళీ తర్వాత కాలేజ్ స్టార్ట్ చేయాలి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, పిల్లలందరూ కూడా, రిషితాతో క్లోజ్గా ఉన్న ఒక అమ్మాయి, వాళ్ళందరూ అంటున్నారు వాళ్ళ నాన్న గురించి ఎవరో మాట్లాడిన దాని గురించి అమ్మాయి మనస్తాపం చెందిందేమో అని వాళ్ళు అనుకుంటున్నారు. బట్ ఫ్యాక్ట్ అనేది మనకు తెలియదు కాబట్టి ఓన్లీ డిపార్ట్మెంట్ హ్యాస్ టు టేక్ కేర్. డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ చేసి ఫ్యాక్ట్ ఏంటి, నిజాలు ఏంటి అని తెలియాలి. అది తప్పకుండా తీసుకుని రావాలి. పిల్లలకి మటుకు కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ ఏజ్లో ఎవరు, ఏ టైంలో ఎవరు మూమెంట్ ఎలా ఆలోచిస్తారో తెలియదు కాబట్టి వాళ్ళకి ఏదన్నా ఉన్నప్పుడు ఓపెన్గా ఎవరితోనో ఒకరితో వాళ్ళ బాధల్ని కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ షేర్ చేసుకునే విధంగా కౌన్సిలర్స్ ప్రతి కాలేజ్లో కూడా ఉండాలని మటుకు తప్పకుండా తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.